నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. హెర్నియా అంటే ఏంటి? ఎలాంటి సందర్భాల్లో హెర్నియా ఎక్కువగా వస్తుంటుంది? హెర్నియాతో తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? హెర్నియాలని ఎలా నిర్ధారిస్తారు? హెర్నియా సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు రెనోవా హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె కృష్ణమోహన్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అంటే ఇది మగవాళ్ళలో వచ్చే ప్రాబ్లం మాత్రమేనా, ఆడవాళ్ళలో కూడా ఉంటుందా? సో ఇది ఒక హెర్నియా అనేది సాధారణమైన వ్యాధి. కామన్గా మనం సర్జికల్ ఓపీలో ఎక్కువ శాతం చూస్తూ ఉంటామండి. సో ఈ ఏ వయసులో అయినా కూడా రావచ్చు. సో పెద్ద వయసులో రావచ్చు, చిన్న వయసులో రావచ్చు, మగవారిలో రావచ్చు, ఆడవారిలో రావచ్చు. సో తర్వాత ఈ మనకి పొట్ట, ఈ క్యావిటీస్ ఉంటాయి, చెస్ట్ కానీ అబ్డామిన్ కానీ, దానికి గదిలాగా ఉన్న ఆ గదిలో ఏదైనా కండరాలు వీక్నెస్ వలన అక్కడి నుంచి ఒత్తిడి వలన లోపల ఉన్న కంటెంట్స్ బయటికి చొచ్చుకుని రావడం, తరచు మనకి బుగ్గలాగా ఉబ్బరంలాగా ఏర్పడడం, పేగు జారడము, నార్మల్ లాంగ్వేజ్లో పేగు జారడము, బుగ్గ, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటాం. సో ఇది హెర్నియా అంటాం. ఓకే, అసలు ఎందుకు వస్తుంది హెర్నియా అనేది? సో ఈ కండరాల వీక్నెస్ వలన ఎక్కడైనా డిఫెక్ట్ ఉండి లోపల పొట్టలో ఒత్తిడి వలన, సో ఏదైనా కారణం, ఏదైనా దీర్ఘకాలిక దగ్గు, తర్వాత మలబద్ధకం వల్ల ముక్కడం కానీ, మూత్రంలో సమస్యలు ఉండి దానికి ముక్కడం కానీ, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ హెర్నియాలు ఏర్పడుతుంటాయి. కొన్ని ఈవెన్ ఈ ఒబిసిటీలో మన ఫ్యాట్, మజిల్ లేయర్స్లో ఫ్యాట్ చేరుకుని అది వీక్ ఏరియా లాగా ఏర్పడి అక్కడి నుంచి కూడా ఈ పొట్టలో ఒత్తిడి పడినప్పుడు ఇలాంటి హెర్నియాస్ ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది ప్రెగ్నెన్సీస్లోనూ ఏర్పడుతూ ఉంటాయి. సో తర్వాత ఈ స్మోకింగ్స్ ఉన్న వాళ్ళలో, తర్వాత కొంతమందికి కండరాల వీక్నెస్ అండ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలోనూ ఇట్లాంటి కామన్గా చూస్తూ ఉంటామండి. ఓకే, అంటే ఏజ్ పరంగా ఏదైనా లిమిట్ ఉంటుందా? సర్టన్ ఏజ్లో వీళ్ళకి వస్తుంది అట్లా ఏమన్నా? అలా ఏమి ఉండదండి. చిన్న వయసులో కూడా చూస్తుంటాం. కంజనైటల్ హెర్నియాస్ అంటాం. అది మనకి ఏర్పడే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, కండరాల వీక్ పాయింట్స్ ఏర్పడినప్పుడు కంజనైటల్ హెర్నియాస్ ఉంటాం. చిన్న వయసులో పుట్టిన బేబీస్లో కూడా చూస్తుంటాం. ఎక్కువ శాతం బొడ్డు దగ్గర లేదంటే గజ్జెల్లో కామన్గా చూస్తూ ఉంటాము. ఈవెన్ పెద్దవారిలో కూడా కామన్గా మనం పెద్దవారిలో చూస్తూ ఉంటాం. మగవారిలో ఎవరికైతే ఈ మూత్రం సంబంధించింది సమస్యలు ఉంటాయో, తర్వాత మలబద్ధకం ఉండడము, లేదంటే కండరాల వీక్నెస్ వలన, స్మోకింగ్ వలన, కొంతమంది బరువులు ఎత్తడము, కొంతమంది పొట్ట ఎక్సర్సైజెస్ చేయడము, అలాంటి వాళ్ళలో, తర్వాత ప్రెగ్నెన్సీస్లో కూడా కండరాలు వీక్ అయ్యి ప్రెగ్నెన్సీ వలన వీళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాం. సో ఏ వయసు పరిమితం ఏమి ఉండదు. చిన్నవారిలో రావచ్చు, పెద్దవారిలో రావచ్చు, మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో కూడా రావచ్చు అండి. ఓకే, అసలు హెర్నియా ప్రాబ్లం ఉండటం వల్ల వచ్చే సమస్య ఏంటి? సో ఈ హెర్నియా ఉండడం వలన అది పెరిగి లోపల ఉన్న పొట్టలో ఉన్న కండరాలు కానీ, పేగులు కానీ దాంట్లోకి చొచ్చుకొచ్చి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక వాపులాగా, స్వెల్లింగ్ లాగా ఉండొచ్చు, మైల్డ్ డిస్కంఫర్ట్ లాగా ఉండొచ్చు, అసౌకర్యం ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆ లోపల ఉన్న కొవ్వు కానీ, పేగు కానీ వచ్చి అది వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు మనకి కాంప్లికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది అబ్స్ట్రక్షన్ అంటాము. పేగు ఉబ్బరము, కడుపు ఉబ్బిపోవడము, గ్యాస్ మోషన్ వెళ్ళకపోవడము, ఆయాసం ఉండడము, తర్వాత అది సివియర్గా అయినప్పుడు పేగుకి రక్త సరఫరా ఆగిపోయి పేగు కుళ్ళిపోవడం, గ్యాంగ్రీన్ అనడము, లేదంటే పర్ఫరేషన్, పగిలిపోవడము, ఇన్ఫెక్షన్ అవడము, ఇలాంటి సమస్య వల్ల కొన్నిసార్లు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, ప్రాణాంతక పరిస్థితుల్లో కూడా పేషెంట్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీలో వాళ్ళని సర్జరీకి తీసుకోవాల్సి వస్తుంటుంది. రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇది హెర్నియా అన్న విషయం ఎలా అర్థం అవుతుంది? సెల్ఫ్గా అర్థం చేసుకోవడం ఎలా అంటారు? ఫస్ట్ కామన్గా వాళ్ళకి ఎక్కువ శాతం డిస్కంఫర్ట్, కొంతమందికి ఏదో బరువులాగా అనిపించడము, ఏదైనా వాపులాగా, కొత్తగా ఎక్కడో వాపులాగా, యూజువల్ కామన్గా గజ్జెల్లో మగవారిలో, ఆడవాళ్ళలో, కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ ఏరియాస్లో స్వెల్లింగ్ లాగా ఏర్పడడం కొన్ని రోజులు నోటీస్ చేసుకుంటారు. దానివల్ల నొప్పి రావడము, తరచూ పొట్టలో ఇబ్బంది ఉండడము, కడుపు ఉబ్బరం లాగా ఉండడము, ఫ్రీగా గ్యాస్ మోషన్ వెళ్ళకపోవడము, ఆయాసం లాగా ఉండడము, ఇలాంటి సమస్యలతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ప్రాపర్గా క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు వాళ్ళ ప్రాపర్గా హిస్టరీ తీసుకుని దానికి
ఆ కారణాలు రావడానికి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకుని మనం ఫర్దర్గా దాన్ని ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ ఇలాంటివి చేసుకుని సమస్యని మనం గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తామండి. ఓకే, వన్స్ హెర్నియా వచ్చిన తర్వాత దానంతట అదే తగ్గిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయంటారా? అసాధ్యం అండి. కాకపోతే అది ఇంకా ముందుకు పెరగకుండా దాని వలన పెద్దగా సమస్యలు అరగట్టడం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మనం అది పెరగకుండా జాగ్రత్త పడవచ్చండి. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ అవ్వడము, తర్వాత దగ్గు, దీర్ఘకాలిక దగ్గు, ఇలాంటి మలబద్ధకం ఇట్లాంటివి ఉన్నప్పుడు, మూత్ర సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాపర్గా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనం దాన్ని ముందు ప్రోగ్రెస్ అవ్వకుండా అరగట్టడానికి అవుతుంది. అలాగే ఒత్తిడి పడే అంశాలు, పొట్టలో ఒత్తిడి పడే, బరువులు ఎత్తడము, పొట్టలో ప్రెషర్ పడే ఎక్సర్సైజ్, కొంతమంది మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్, రెక్టర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో స్మోకింగ్ ఏమైనా చేసేవాళ్ళు ఉంటే స్మోకింగ్ క్విట్ చేయడము, ఇలాంటివి చేస్తే మనం దాన్ని కొద్దిగా మనం ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కంప్లీట్గా అది రిజాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్, అది ఒకవేళ ప్రోగ్రెస్ అయ్యి పేషెంట్కి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, అంటే ఒక సర్జరీ త్రూ దాన్ని రిమూవ్ చేయించుకోవాల్సిందే ఖచ్చితంగా అంటారా, లేదా అది ఉన్నా కూడా పెద్ద సమస్య ఏం లేదు అంటారా? అది ట్రీట్మెంట్ మనకి దానివల్ల ఇబ్బంది లేదు. చిన్న హర్నియా ఉండి దానివల్ల మనకేమీ సిమ్టమ్స్ అలాంటివి ఏమీ లేదు, లక్షణాలు ఏమి లేవు. పెద్ద వయసులో ఉన్న వాళ్ళలో, తర్వాత వాళ్ళకి మల్టిపుల్ కోమార్బిడ్స్ అంటే వాళ్ళకి సర్జరీకి తీసుకోవడానికి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో యూజువల్గా మేము వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడ్వైస్ చేస్తూ ఉంటాం. అదే కొంచెం పెద్దగా ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, రిపీటెడ్గా దానివల్ల సిమ్టమ్స్ ఉన్నాయి, నొప్పి ఉంటుంది, సమస్య పేగు కడుపు ఉబ్బరం అవుతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది, ఇట్లా సిమ్టమాటిక్ ఉండి బాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి. ఓకే, సర్జరీ అంటే ఏం జరుగుతుంది డాక్టర్, ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్? సో సర్జరీ అనేది మనకి కండరాలు బలహీన పడడం వలన మనకి ఏర్పడేది హర్నియా అంటాము. సో మనం దాన్ని కండరాల్ని మనం స్ట్రెంగ్తన్ చేయడానికి కుట్లతో దాన్ని రిపేర్ చేయడం ఒకటి, ఆ కండరాలు వీక్ అయిన పాయింట్స్లో, అది హర్నియోరెఫీ అంటాము. దానికి అదనపుగా మనం మెష్ వేస్తాం. అదే చిన్న వయసులో హర్నియా ఏర్పడితే మనకి వాళ్ళ కండరాలు స్ట్రెంగ్త్ బాగానే ఉంటుంది కాబట్టి జస్ట్ కండరాలు ఎక్కడైతే డిఫెక్ట్ ఉన్నాయో రిపేర్ చేస్తాం, దాన్ని హర్నియోరెఫీ అంటాం. అదే పెద్ద వయసు అయినప్పుడు వాళ్ళకి కండరాలు వీక్ అయినప్పుడు వాళ్ళకి మనం హర్నియోప్లాస్టీ అంటాం. దానికి అదనపుగా రిపేర్ చేస్తూ అదనపుగా మెష్ వేసి దాన్ని మనం సరి చేయాల్సి వస్తూ ఉంటుంది. సో దాంట్లో కూడా రకాలు, ట్రీట్మెంట్లు కూడా పద్ధతులు రకాలు ఉంటాయి. అది కామన్ ఓపెన్ మెథడ్ ఒకటి ఉంటుంది, అడ్వాన్స్డ్ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటాయి, తర్వాత రోబోటిక్ సర్జరీ వలన కూడా మనం ఈ హర్నియా ట్రీట్మెంట్ చేయొచ్చండి. సో ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో ఒకటి కామన్గా మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, ఒకటి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటాం. దాంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అది ట్యాప్, ఈటార్ అంటాము. తర్వాత రోబోటిక్ ప్రొసీజర్, ఈ ట్యాప్ అంటాము. కొన్ని పెద్ద పెద్ద కాంప్లెక్స్ హర్నియాస్ ఉంటాయి, అవి వాటిని మనము కాంపోనెంట్ సెపరేషన్ టెక్నిక్స్తో మనం కండరాలు కొంచెం అక్కడ రిలీజ్ చేసి దాన్ని దగ్గరికి తీసుకొచ్చి రిపేర్ చేయడము. కొద్దిగా ఆధునిక మెష్ పద్ధతుల్లో కూడా, మెషెస్లో కూడా దాంట్లో రకాలు కూడా ఉంటాయి. సో కొన్ని ఆ రకాల మెష్లు వాడడం వల్ల కూడా మనకి సమస్యని అరగట్టడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సర్జరీ తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి హర్నియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఒక 4 to 5% పేషెంట్స్లో మళ్ళీ రెకరెన్స్ అంటే మళ్ళీ రావడానికి రెకరెన్స్ అంటాం, ఆ సమస్య అయితే ఉంటుందండి. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం సర్జరీ అయిన తర్వాత బరువు పనులు అవన్నీ చేయకుండా ఉండడము, ఇలాంటి దగ్గు, దీర్ఘకాలిక దగ్గు అలాంటి సమస్యలు, మలబద్ధకం కానీ యూరిన్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ అలాంటి మెడికల్ అటెన్షన్ తీసుకోవడం, తర్వాత స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ అవాయిడ్ చేయడము, సో బరువులు ఎత్తడము అలాంటివన్నీ అవాయిడ్ చేయాలని చెప్తాం. అట్లీస్ట్ ఫర్ 6 months కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండి, సో మోషన్ ఫ్రీ ఉండడానికి ప్రాపర్గా హైడ్రేషన్, ఫైబర్ డైట్ తీసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల మనం దానికి వీలైనంత వరకు ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల రికరెన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అండి.
ఓకే. అండ్ సర్జరీలో ఇదంతా ప్రాసెస్ అంతా కూడా చాలా సెన్సిటివ్గా జరిగే ప్రాసెస్సా, లేదంటే అది ఎలా ఉంటుంది? ఇది అనెస్థీషియాలో ఓపెన్ మెథడ్లో ఉన్నప్పుడు బొడ్డు కింద ఉన్న సర్జరీస్కి నడుముకు సూదిచ్చి చేస్తామండి, స్పైనల్ అనెస్థీషియా అంటాం. ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ వాటిలో ఏంటంటే మనం పొట్టలోకి కీ హోల్స్తో గ్యాస్ ఇన్ఫ్లేట్ చేసి కెమెరా ద్వారా చేస్తూ ఉంటాం. వాటికి జనరల్ అనెస్థీషియా ఇచ్చి చేస్తూ ఉంటాం. సో ఈ కీ హోల్స్తో చేసేది మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ కాబట్టి త్వరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్స్కి, రోబోటిక్ కానీ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. తర్వాత కాంప్లికేషన్స్ కానీ ఏదైతే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ తర్వాత రికరెన్స్ రావడం కానీ తక్కువ ఉంటాయి ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్లో. ఓకే. ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఎలా ఉంటుంది డాక్టర్, ఒక్కసారి దాని గురించి? సో రోబోటిక్ సర్జరీ ఇస్ నథింగ్ బట్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్లోనే అడ్వాన్స్డ్ మెథడ్ అండి. సో దానికి రోబోటిక్ ఆర్మ్స్తో ఆపరేషన్ చేస్తారు. అది సర్జన్ ఉంటారు, అది ఓన్లీ రోబోట్ అంటే అక్కడ ఎవరు డాక్టర్స్ లేకుండా పర్యవేక్షణ లేకుండా జరగదండి. డాక్టర్ ఒక కన్సోల్లో ఉండి తను ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఆ రోబోటిక్ ఆర్మ్స్ తన కంట్రోల్లో ఉంటాయి. సో యాజ్ ఎ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ డెప్త్ మనకి 3 డైమెన్షనల్ వ్యూ ఉంటుంది. సో క్లారిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి రికవరీ కూడా టిష్యూ హ్యాండ్లింగ్ దాంట్లో మనకి రికవరీ కూడా చాలా బెటర్గా ఉంటుందండి. ఓకే. ఈ ఓపెన్ సర్జరీకి దీనికి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఆబ్వియస్గా ఉంటుందండి. కాకపోతే ప్రాబ్లం బట్టి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ఉన్న ప్రాబ్లం బట్టి ఏ రకమైన ట్రీట్మెంట్ ఏదైతే సూట్ అవుతుందో వాళ్ళ ఉన్న కండిషన్స్ ఫిట్నెస్ బట్టి డిసైడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరికి ఒక పద్ధతిలోనే చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో పేషెంట్ టు పేషెంట్ మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇది ఓపెన్ మెథడ్లో కోసి చేయాల్సి వస్తుంది, ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఏర్పడుతున్నాయో కోసి చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఆ కోసి చేయడం వలన ఒక్కోసారి మనకి కొవ్వు కరగడము, టిష్యూస్ మనం ఎక్కువ హ్యాండిల్ చేయడం వలన ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడం, సిరోమాస్ కానీ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఓపెన్ మెథడ్లో. సో ఇది తక్కువ ఉంటుంది, లాప్రోస్కోపిక్ మెథడ్లో అయితే తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ కొంతమంది పెద్దవాళ్ళలో అయితే ఈ హెర్నియా ప్రాబ్లం గురించి అనలైజ్ చేసుకొని డాక్టర్స్ దగ్గరకు వస్తుంటారు, బట్ పిల్లల్లో ఇది తెలియదు కాబట్టి ఎలా? పేరెంట్స్ నోటీస్ చేస్తూ ఉంటారండి. యూజువల్గా వాళ్ళు ఏంటంటే స్నానం చేయించేటప్పుడు కానీ నోటీస్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళు దగ్గినప్పుడు ఏడ్చినప్పుడు బయటికి లోపలికి కాఫ్ ఇంపల్స్ అంట. సో అలాంటిది ఏర్పడుతూ ఉంటుంది, వాళ్ళు అబ్నార్మల్గా స్వెల్లింగ్ నోటీస్ చేస్తూ ఉంటారు. సో ఆ సమస్యతో మన డాక్టర్స్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. ఓకే. బేసిక్గా వాళ్ళకి ఎటువంటి టెస్ట్లు చేస్తుంటారు వన్స్ వచ్చిన తర్వాత హెర్నియా రిలేటెడ్ అవునా కాదా అని తెలియడానికి? కామన్గా మనకి క్లినికల్ ఎగ్జామినేషన్లోనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాము, ప్రాపర్ హిస్టరీ తీసుకోవడము. తర్వాత అల్ట్రాసౌండ్, కామన్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్. కొంతమందికి బాగా లావు ఉన్న వాళ్ళు, ఒబీస్ ఉన్న వాళ్ళు డౌట్ఫుల్ ఉన్నప్పుడు మనం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటామండి. ఓకే. కాలర్ ఉన్నారు. ఉపేందర్, నమస్తే అండి, సమస్య చెప్పండి. సమస్య నాకు ఎర్నియా ఆపరేషన్ అయిందండి ఇదివరకు. ఓకే. ఇప్పుడు మళ్ళా రైట్ సైడ్ ఎర్నియా అని చెప్తున్నారు బొడ్డు కాడ. ఓకే. దాన్ని ఎట్లా ఆపరేషన్ చేయాలని అంటారు. అది మీ సమస్య రికరెన్స్ అంటామండి, ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ కూడా వచ్చింది. సో దానికి కారణాలు ఏంటనేది కూడా మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఎందుకు వచ్చింది అనేది. అక్కడ టైంలో ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా అయిందో ఆపరేషన్ అయిన తర్వాత, లేకపోతే మీకు స్వతహా కండరాలు వీక్నెస్ ఉండడం వలన, లేదంటే ఆపరేషన్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకున్నారో లేదో వాటి వలన కూడా మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుందండి. బట్ హెర్నియా మళ్ళీ వచ్చిందంటే ఆ సమస్యకి మళ్ళీ సర్జరీనే దానికి ట్రీట్మెంట్ అండి, వేరే రకమైన ట్రీట్మెంట్ ఉండదు, మెడికల్ మేనేజ్మెంట్ అలాంటిది ఏమి ఉండదు. సో ఆ సమస్య మళ్ళీ ఐడెంటిఫై చేసి మనం ప్రాపర్గా సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేసుకొని ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్తో అది మళ్ళీ ఏ పద్ధతిలో చేస్తే బెటర్గా ఉంటుంది మళ్ళీ రాకుండా ఉండడానికి, మళ్ళీ లాప్రోస్కోపిక్ మెథడ్ చేయవచ్చా లేదా మళ్ళీ ఓపెన్ మెథడ్ అనేది చూడాల్సి వస్తుంది.
ఈ సమస్య ఏంటంటే ఒక్కోసారి మనము ఈ లాప్రోస్కోపీ మెథడ్లో కొన్ని ప్రొసీజర్స్లో చేసినప్పుడు అంటే మనం మెష్ అన్ని చోట్ల ఫిక్స్ చేయడానికి అనుకూలంగా ఉండదండి. అలాంటప్పుడు తర్వాత మెష్ ముదురుకుపోవచ్చు. మనం పెట్టిన తర్వాత ఆ మెష్ మళ్ళీ ముదురుకుపోవడం వలన, మెష్ జరగడం వలన కూడా మళ్ళీ ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు. అంజీ, నమస్తే అండి, సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. నేను ఆటో డ్రైవర్ని సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను జిమ్కి వెళ్తున్నాగా నాకు జిమ్కి వెళ్ళేవాడు సార్. నేను యా వినపడుతుంది, చెప్పండి సార్. సార్ నేను జిమ్కి వెళ్తున్నాగా సడన్ గా నాకు నెత్తి కింద వచ్చింది సార్ పక్క దగ్గర. ఓకే, బొడ్డు దగ్గర గజ్జల్లో అండి? బొడ్డు దగ్గర అండి. ఓకే సార్ అప్పుడు వచ్చినప్పుడు అది చిన్న బొడుగు కింద వచ్చింది సార్ బొడ్డులోంచి. ఓకే దగ్గర 2 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు కొంచెం పెద్దదయ్యిందండి బుడగలాగాను. ఓకే అప్పుడప్పుడు నొప్పి వస్తుంది సార్. ఓకే, సో మీరు కొంచెం బరువు పనులు చేస్తారు. మీ ఆక్యుపేషన్లో బరువులు అవన్నీ ఎత్తాల్సిన అవసరం వస్తుంది. అది కాకుండా మీరు జిమ్కి వెళ్తున్నారన్నారు. ఈ జిమ్ మానేయడం అంటే కొంచెం అంటే వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి మానేసి మిగతా వాకింగ్ ఎక్సర్సైజ్లు అలాంటివి చేయొచ్చండి. సో సమస్య అది అగ్రివేట్ అవడానికి కారణమే మీరు బరువులు ఎత్తడము ఆ సమస్య నుంచి స్టార్ట్ అయింది. సో మీరు చెప్తున్నారు అది క్రమేణా పెద్దగా అవుతుంది అని, అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అంటున్నారు. సో ఇది బొడ్డు దగ్గర అంబలికల్ హెర్నియా అంటాము. సో దీనికి సర్జరీకి వెళ్ళడమే ఉచితం అండి, ఎందుకంటే ఎప్పుడైనా కానీ కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పేగులు కానీ కొవ్వు కానీ వచ్చి స్ట్రక్ అయ్యి మీకు సమస్య ఇబ్బంది ఎక్కువయ్యి కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ కాంప్లికేషన్స్ జరగకముందే మీరు మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ లాప్రోస్కోపిక్ మెథడ్లో సర్జరీ చేయించుకుంటే మీకు త్వరగా రికవరీ అయ్యి మళ్ళీ ఇబ్బందులు లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, అండ్ డాక్టర్, హెర్నియా ప్రాబ్లం స్టార్ట్ అయ్యాక ఎన్నాళ్ళ వరకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు మేనేజ్ చేసుకోగలగచ్చు? సో యూజువల్గా ఏ సర్జరీ అయిన తర్వాత కూడా మనం స్టిచెస్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది 1 వీక్ 10 డేస్కి పిలిపిస్తాము. స్టిచెస్ రిమూవల్ ఏమైనా ఉన్నా, కొంతమందికి డిసాల్వ్ స్టిచెస్ వేసినా కూడా ఏమైనా సమస్యలు అక్కడ కలెక్షన్స్ లాంటివి కానీ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయి చూస్తాము. సో దాని తర్వాత మళ్ళీ నెలన్నర ఆ సమయంలో ఒకసారి మళ్ళీ పిలిపించుకొని చూస్తాం ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి. అలాంటి కొంతమందికి సర్జరీ చేసిన తర్వాత అక్కడ నరాలు అవన్నీ ఉంటాయి, సెన్సిటివ్ నరాలు, ఒక్కొక్కసారి మెష్లో అవి విరుక్కుపోవడం వల్ల కూడా కొంతమందికి తరచూ నొప్పి రావడం, న్యూరోపతి అంటాం, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అవి చూసుకుంటూ మళ్ళీ దాని తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుని ఒక 6 మంత్స్కి ఫాలోఅప్కి రమ్మని చెప్తామండి. ఓకే, ఆడవాళ్ళలో వచ్చే హెర్నియా గురించి కూడా ఒక్కసారి చెప్పండి. సో ఆడవాళ్ళల్లో కూడా కామన్గానే ఈ హెర్నియాస్ ఉంటాయండి. వాళ్ళల్లో కూడా ఈ గజ్జల్లో, బొడ్డులో, ఫెమరల్ రీజన్ అంటాము, ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వలన కూడా కండరాలు వీక్ అయ్యి వాళ్ళకి బొడ్డు దగ్గర కామన్గా ఎక్కువ హెర్నియాస్ ఏర్పడుతూ ఉంటాయి. ఈవెన్ ఈ సిజరీన్ ఆపరేషన్ అయినప్పుడు వీక్ ఏరియాస్లో కూడా ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం, అక్కడ కూడా ఏర్పడవచ్చు. పైన బొడ్డు పైన వెంట్రల్ హెర్నియాస్ అంటాం, ఇంకా దానిపైన ఎపిగాస్ట్రిక్ హెర్నియాస్ అంటాం, ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి, ఆడవాళ్ళలో కూడా ఏర్పడుతూ ఉంటాయండి. ఓకే, వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకుంటే మంచిదంటారు ఆడవాళ్ళకి? సో వాళ్ళు కూడా ఇలాంటివి తప్పకుండా ఏదైనా కొంతమందికి దగ్గు అలాంటిది ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేయడము, మలబద్ధకం ఉంటే మోషన్ ఫ్రీగా పెట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు మెడికేషన్స్ వల్ల కానీ ఆహార జాగ్రత్తల వల్ల, తర్వాత బరువు ఉన్న వాళ్ళు వెయిట్ రిడ్యూస్ చేయడము, ఇలాంటివి చేసుకుంటూ ఈ పొట్టలో ఒత్తిడి పడకుండా ఉండే కారణం అవి చేసుకుంటూ ఉండాలి. ఈ పొట్ట మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, బరువులు ఎత్తడం, వంగి బరువులు ఎత్తడం కానీ అలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ సమస్యలు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా అది ప్రోగ్రెస్ అవ్వకుండా కొంచెం అరకట్టడానికి, కొద్ది రోజులు ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, కాలర్ ఉన్నారు. సుబ్బారావు గారు, నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదే సార్, నాకు ఎర్నియా వచ్చింది సార్. యా, నాకు ఎర్నియా వచ్చింది మేడం. అవును, చెప్పండి. ఎక్కడ ఏ భాగంలో అనిపిస్తుంది మీకు? అది మీకు సమస్య ఏమనిపిస్తుంది? గజ్జల్లో వచ్చింది సార్. ఓకే, ఒక పక్క 2 పక్కల? ఒక పక్కనే వచ్చిందండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 39 సంవత్సరాలండి. ఓకే,
మీకు వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? షుగరు, బీపీ ఇలాంటి? షుగర్ ఉంది సార్, షుగర్ ఉందండి. స్మోకింగ్ 39 సంవత్సరాలు. స్మోకింగ్ అలాంటిది ఏమైనా చేస్తారా? స్మోకింగ్ ఏం లేదండి. ఓకే. వేరే మూత్రము, మోషన్ అవన్నీ ఫ్రీగా ఉంటాయా? అవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే. మీకు ఇబ్బంది ఏమనిపిస్తుంది? అది వాపు ఒకటేనా, నొప్పి రావడం కానీ? బాగా పెయిన్ ఉంటుంది సార్, నుంచోలేకపోతున్నాను. ఓకే. వాపు ఉందండి, బాగా వాచిపోతుంది. అది గజ్జల నుంచి వరి బీజం వరకు కిందకి జారుతుందా అండి? జారుతుంది సార్. ఓకే. సో సమస్య బాగానే గజ్జల్లో ఇంగ్వైనల్ హెర్నియా అంటామండి ఇది. సార్ చెప్పండి. నాకు మొన్న వెళ్తే అల్ట్రా స్కానింగ్ తీశారండి. ఓకే. హెర్నియా అని చెప్పారు. ఓకే. అయితే అది 4 రోజులు షుగర్ తగ్గిన తర్వాత రమ్మన్నారు. అది వాపు పగిలిపోయింది సార్. వాపు పగిలిపోయిందా? పగిలిపోయి సీవులా కాడిపోయింది 2 రోజులు. అది ఇప్పుడు కొంచెం లైట్ గా పెయిన్ తగ్గింది. మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదించారు సార్. ఓకే. అయితే అది మళ్ళీ అల్ట్రా స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయాలా వద్దా అని చెప్తాను. ఓకే. కామన్ గా మళ్ళీ సర్జరీ చేయాలా అక్కర్లేదా? సర్జరీ అవసరం పడుతుందంటే మనం స్కానింగ్ ప్రాపర్గా, మీరు హర్నియా అంటున్నారు, హర్నియా అనేది లోపల కొవ్వు పేగులు బయటికి లోపలికి రావడం, ఒక పొరలాంటి మన కండరాల్లో ఎక్కడైతే బలహీన పడిన ఏరియా ఉంటుందో గజ్జల్లో ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. సో దానివల్ల ఏంటంటే మనకి తరచూ లోపలికి బయటికి పేగులు కొవ్వు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. సో అది ఏమైనా కాంప్లికేట్ అయినప్పుడు ఇలా చీములాగా రావడం కానీ, రేర్గా అక్కడ ఏమన్నా వేరే సెగ్గడ్డలు లాంటివి కానీ ఏర్పడడం వల్ల చీము రావచ్చు. అది పగిలిపోయి చీము వస్తుందంటే కాంప్లికేట్ అయింది. అది కాంప్లికేట్ అయినప్పుడు మనం ఇమీడియట్గా వీలైనంత వరకు తొందరగా సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్ళడమే సమస్యకి సొల్యూషన్ అండి. ఓకే. అండ్ డాక్టర్, ఈ రాకముందే ఇంకేదన్నా ప్రాపర్ కేర్ వల్ల ఉంటుందంటారా సొల్యూషన్? సో ఇదే ఈ స్మోకింగ్ అవాయిడ్ చేయడము, తర్వాత ఈ దీర్ఘకాలిక ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయడము, కాఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడము, యూరినరీ ప్రాబ్లం ఉంటే పెద్దవాళ్ళలో మగవాళ్ళలో ప్రాస్టేట్ ప్రాబ్లము, తర్వాత న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, యూరిన్ ఫ్రీగా వెళ్ళకపోవడం, ముక్కడము, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుని ఒత్తిడి లేకుండా ఉన్న మనం ట్రీట్మెంట్ చేసుకుని, తర్వాత ఈ బరువు ఎక్కువ ఒబిసిటీ ఉన్నప్పుడు బరువు తగ్గడము, ఇలాంటివి చేసుకుంటూ బరువులు ఎత్తకుండా ఉండడము, ఈ జిమ్లు ఇలాంటివి వెళ్ళేవాళ్ళు ఇలా అవాయిడ్ చేయడము చేసుకుంటే దాన్ని రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. హెర్నియాకి సంబంధించి ఎలా దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టెన్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.